బిర్లా మందిర్కి ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాను. మార్నింగ్ 10:30 AM స్టార్ట్ అయ్యాను. మధురానగర్ మెట్రో నుంచి నేను అసెంబ్లీ వరకు మెట్రో ద్వారా వెళ్ళాను. అమీర్పేట్ దగ్గర మాత్రం రెడ్ లైన్కి మారాల్సి వచ్చింది. అదే బిర్లా మందిర్ అండి. దిగుతున్నాను ఇక్కడ. నేను ఒక్కడే కాదు, ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. మేము ముగ్గురం కలిసి ఈ ప్లాన్ పొద్దున్నే లేచిన వెంటనే అనుకున్నాం. అసెంబ్లీ మెట్రో దిగాక రోడ్ క్రాస్ చేసాం. ఆటో బుక్ చేసుకుంటే 70 పడింది. అంటే మనిషికి ఇంచుమించు ఒక 25 అనుకోండి. ఎలక్ట్రానిక్స్కి అలౌ చేయలేదు, సో మేము అక్కడ పెట్టేసుకొని దర్శనం చేసుకున్నాం. కంప్లీట్ అయింది. వర్షం స్టార్ట్ అయిపోయింది. టెంపుల్ బయటకు వచ్చాం. బిర్లా టెంపుల్ ఇటే మొన్న అరుణాచలం వీడియోలో కనిపిస్తాడు, సేమ్ గాయ్, దట్ గాయ్ ఉంది. ఆటో ఏమో రవీంద్ర భారతి రోడ్ అని అటువైపు ఉంటే మేము కొంచెం మ్యాప్స్లో మళ్ళీ చూసుకొని గేట్కి రైట్ సైడ్ నుంచి మేము కొండ కిందకి దిగాము. కాశీలో వెళ్తున్నాం. బిర్లా మందిర్లో అంత ఏమీ క్యాప్చర్ చేయలేకపోయాం, అదే కెమెరా అలౌ లేదు కాబట్టి. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం మేము. అక్కడైతే ఫుల్గా క్యాప్చర్ చేసుకోవచ్చు, ఏది కావాల్సిన చాలా బాగుంటుంది అని చెప్పాడు మావాడు. ఇక్కడ రవీంద్ర భారతి రోడ్ నుంచి ఇస్కాన్ టెంపుల్కి మాకు ఒక 80 రూపీస్ పడింది. ఈ 5 లక్షలు ఉంటుంది ఇది. కృష్ణ యశోది కృష్ణ భజన అవుతూనే ఉంది మేము వచ్చినప్పటి నుంచి. జనాలు ఉన్నారు బాగా. ఫ్రీ ప్రసాదం, ఫ్రీ ప్రసాదం అంటే చాలు ఎగబడి వెళ్తాం. ప్రసాదం అయితే ఉంది. వావ్.
ఇక పులిహోర ఇచ్చారు, బాగుంది. అక్కడ 25 ఐటమ్స్ రకరకాలు పెడుతున్నారు. అంతా 366 రూపీస్ అంట బుఫే. మనదంత బడ్జెట్ లేదు కాబట్టి వెళ్ళిపోతాం. మెట్రో స్టేషన్ నడుచుకుంటూ వెళ్తున్నాం. దీన్నే మొజాం జాహీ మార్కెట్ లేదా ఎంజే మార్కెట్ అని అంటారు. మా వాళ్ళని అడిగాను, సాయంత్రం మళ్ళీ వెళ్దాం ఎక్కడికైనా అని అంటే, లేదు లేదు అలిసిపోయాము ఫుల్గా, పొద్దున్న బ్యాడ్మింటన్ ఆడాము మేము, బ్యాడ్మింటన్ ఆడితే తెలుసు కదా ఒళ్ళు ఫుల్ పులిసిపోద్ది, మా వాళ్ళు కాదు అని అనేసారు. రిటర్న్ అయిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం ఎవరింటికి వాళ్ళు. ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయాం. నేను ఒక చోటుకి, వాళ్ళ ఒక చోటుకి. సాయంత్రం వేరే ప్లేస్కి ప్లాన్ చేస్తున్నాను. స్టే ట్యూన్డ్. టైం ఆల్రెడీ 4:30 అయింది. పార్కింగ్ స్టార్ట్ అవుతున్నాను. జస్ట్ చిన్న రూమ్ కొద్ది రిలాక్స్ అయ్యాను. ఇప్పుడైతే ఊబర్ బుక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాను. నాకు రైడ్ ఏమో 50 రూపీస్ పడింది. ఊబర్ వాడైతే అంత దరిద్రంగా నడిపాడు అసలు బండి, నాకు అస్సలు నచ్చలేదు. వాడికి అసలు 0 రేటింగ్ ఇవ్వాలి. నేను భయం వేసింది అక్కడ పడేస్తాడని. ఓన్లేండి, గత వద్దు, మనం పార్క్ని ఎంజాయ్ చేద్దాం. వెళ్ళి కొద్ది చీకటి అయిపోతుంది. అలాగ వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్నాను. ఒక జాగ్రత్తగా ఉండాలి, పాములు గట్రా ఉంటాయి. ధైర్యంగా ఉండాలి. ఎక్కడ వచ్చినా అమ్మ, ఆ పుట్టగొడుగు ఉంది చూసారా, ఇదిగో అది చూసి భయపడ్డాను నేను. ఏమొస్తుందో తెలియట్లేదు. మొన్న వచ్చాను, రికార్డ్ చేసుకున్నాను, ఫోన్ అంతా షేక్ అయిపోయింది. కంటెంట్ బాగా రాలేదు. అనకొండ సినిమా ఉంటుంది కదా, పాములు తిరుగుతూ ఉంటాయి, అలా ఉంది. జుంబారి ఆ జుంబరి, జుంబారి ఆ జుంబరి, జుంబారి ఆ జుంబరి, జుంబారి ఆ జుంబరి, జుంబారి ఆ జుంబరి. చుట్టూరు పెద్ద వాకింగ్ ట్రాక్ ఉంది మొత్తం. లేక్ వైపు వచ్చాను నేను. ఉన్నారు సునాయాసంగా కూర్చున్నారు. 2 ట్రాక్లు ఉన్నాయి, అటు ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. అలాగ సాహసం చేసి లోపల నుంచి వచ్చాను. పైన ఎలా ఉందంటే బాగా పురుగులు ఉన్నట్టున్నాయి. ఇంకా పైన ఒక మిస్ట్ లాగా ఒక లేయర్ ఫామ్ అయి ఉంది మొత్తం. అదేంటారు, కేబుల్ బ్రిడ్జ్ లాగా ఉన్నది, నేను ఎప్పటివరకు చూడలేదు.
పిలు ఎంతసేపు పిలుస్తావో పిలువు, నేనైతే వచ్చేదే లేదు అన్నట్టు చూస్తుంది అది. ఆ సౌండ్ వినిపిస్తుంది చూసారా? అది ఏ బర్డ్ నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, అది ఏ బర్డ్ అయి ఉండొచ్చు. నిజంగా అవి బొమ్మలు. అమ్మ అదిగో బడే గరిచింది తెలుసా? షాక్. వద్దులే మనకు రావట్లేదులే, కానీ అదే బాగా వస్తుంది. ఇన్ఆర్బిట్ మాల్ ఇదే అనుకుంటాను. దానికైతే క్యాప్చర్ చేశాను. ఇది నాకు తెలిసి దుర్గం చెరువు అంటారు కదా, అక్కడికి వచ్చినట్టున్నా. నేను ఎంట్రన్స్ వచ్చిందేమో జూబ్లీ హిల్స్ నుంచి, బుక్ మై షోలో చూశాను. అందులో ఉంటాయి బోట్ రైడింగ్ ఇవి అని. నేను ఇప్పుడు చూసింది ఒక టర్టిల్ ఫేస్లో ఉంది. వేరే ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చాను. అదిగో చెప్పాను కదా, అదిగో ఏంటది, దుర్గం చెరువు. ఒక 2 కిలోమీటర్లు నడుచుంటాం. 2 కిలోమీటర్లు నడిచి మాదాపూర్ మెట్రోకి వచ్చాను. ఇంకా ఇవాళ ఇంతటితో మనం చేస్తూ బాయ్.